28వ తేదీ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. సహోదరి సహోదరులారా, మన చుట్టుప్రక్కల ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నా, ఈ లోకంలో ఎన్ని కీడులు జరుగుతూ ఉన్నప్పటికీ ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. మనకన్నా ఆరోగ్యవంతులు, బలవంతులు ఎంతో మంది వెళ్ళిపోయారు. ఈ రోజు మనం బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం ప్రభు వలనే. మన కంటితో మనం చూడలేదు, కానీ ప్రభువు ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనల్ని ఎన్నో అపాయకర పరిస్థితుల నుండి మనల్ని కాపాడాడు. ఎన్నో మరణకరమైన సందర్భాలలో మనల్ని రక్షించాడు. మనం ప్రాణంతో ఉన్నాము అంటే ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రతిదినము లేవగానే ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రోజంతా మనల్ని అన్ని రకముల అపాయాల నుండి కాపాడమని ప్రభువునకు ప్రార్థించాలి. ప్రభువుని ఆశ్రయించే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. అపవాది ఎన్ని రకాలుగా మనల్ని దాడి చేయాలని ప్రయత్నించినప్పటికీ మనం ప్రభువునికి చేసే ప్రార్థన మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే అదే మనకు శాపంగా మారుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. ఈ రోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. ప్రతిదినము విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థించే వారముగా మేము ఉండాలి ప్రభువా. ప్రార్థనను ఏమాత్రము నిర్లక్ష్యము చేయకూడదు తండ్రి. అనుదినము మీ సహాయం కోసము మేము మొరపెట్టాలి ప్రభువా. అన్ని రకముల అపవాది తంత్రముల నుండి, కీడుల నుండి మీరే మమ్మల్ని రక్షించండి ప్రభువా. మీరే మాకు తోడుగా ఉండి అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించి మీ కృపలో మేము సురక్షితంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.